హలో గైస్, వెల్కమ్ టు కేఎన్ సినిమా సెంటర్. ఈ రోజు నేను రెండు వెబ్ సిరీస్ కి రివ్యూ ఇవ్వబోతున్నాను. ఒకటి యానిమేటెడ్ యాక్షన్, ఇంకొకటి సర్వైవర్ థ్రిల్లర్. ఫస్ట్ సోలో లెవెలింగ్ సీజన్ 2 రివ్యూ. ఇది క్రంచీ రోల్ లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 13 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 23 నిమిషాల వరకు ఉంది. కంప్లీట్ చేసేందుకు 4 గంటల వరకు పడుతుంది. ఇది ఒక యానిమేటెడ్ వెబ్ సిరీస్ అయినా చిన్నపిల్లలతో అసలు చూడలేము. బ్లడ్ అది చాలానే చూపిస్తారు. ఈ సిరీస్ చూడాలనుకుంటే సీజన్ 1 చూస్తేనే సీజన్ 2 సరిగ్గా అర్థమవుతుంది. ఈ సిరీస్ స్టోరీ ఏమిటంటే, వర్మ్ హోల్స్ నుంచి ఏలియన్స్ వస్తుంటాయి. వాటి నుంచి మన సోల్జర్స్ ఎలా కాపాడుతుంటారు అన్నది ఈ సిరీస్ లోనే చూడాలి. మైనస్ పాయింట్స్, నాకైతే చెప్పేటట్టు పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ అనిపించలేదు, కానీ చిన్న పిల్లలతో అస్సలు చూడలేము. ప్లస్ పాయింట్స్, యానిమేటెడ్ యాక్షన్ లవర్స్ కి మాత్రం ఈ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. చివరిగా నా కంక్లూజన్, నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్, కానీ చిన్నపిల్లలతో మాత్రం అస్సలు చూడలేము. బ్లడ్ అది చాలానే చూపించారు. సీజన్ 3 కోసం వెయిటింగ్. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సెకండ్, ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 రివ్యూ. ఇది జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ వన్ ఎపిసోడ్ 50 మినిట్స్ వరకు ఉంది. కంప్లీట్ చేయేందుకు 6 అవర్స్ వరకు పడుతుంది. నేనైతే హిందీలోనే చూశాను. హిందీ ఆడియో కూడా బాగానే ఉంది. ఈ సిరీస్ గురించి చెప్పాలంటే ఓకే, అక్కడక్కడ మధ్యలో చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఇది ఒక సర్వైవర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ ఫ్యామిలీతో అసలు చూడలేము. మధ్యలో అక్కడక్కడ కిస్ సీన్స్, ఇంకా ఒక న్యూడ్ సీన్ కూడా ఉంది. అది ఫ్యామిలీతో చూసేటప్పుడు ఇబ్బంది పడవచ్చు. ఈ సిరీస్ చూడాలని అనుకుంటే సీజన్ 1 చూస్తేనే సీజన్ 2 సరిగ్గా అర్థమవుతుంది, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఈ సిరీస్ స్టోరీ ఏమిటంటే, సీజన్ 1 ఎక్కడ ఎండ్ అయిందో సీజన్ 2 అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మిగిలిన ప్రజలు జాంబీస్ నుంచి తప్పించుకొని ఎలా సర్వైవ్ అవుతుంటారు. ఈ సిరీస్ లో హీరో అయిన జోల్ చనిపోతాడు. బిల్లీ జాంబీస్ నుంచి తప్పించుకొని ఎలా పగ తీర్చుకుంది అన్నది ఈ సిరీస్ లోనే చూడాలి. సీజన్ 3 కూడా ఉంది. మైనస్ పాయింట్స్, మధ్యలో అక్కడక్కడ బోరింగ్ గా అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్, 2 యాక్షన్ సీన్స్ బాగున్నాయి, ఇంకా CGI కూడా బాగుంది. చివరిగా నా కంక్లూజన్, సర్వైవర్ థ్రిల్లర్ నచ్చేవారికి ఈ సిరీస్ నచ్చుతుంది. మధ్యలో అక్కడక్కడ బోరింగ్ గా అనిపిస్తుంది. ఫ్యామిలీ తోటైతే అస్సలు చూడలేము. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. నేను ఇచ్చిన రివ్యూస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.